నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా మైత్రి ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా మహాశివరాత్రి వేడుకలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పోలింగ్ విధులు పకడ్బందీగా నిర్వహించాలి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన ఎన్నికల అధికారులు. హుజురాబాద్ చోరీ కేసులో నిందితుల అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ శ్రీనివాస్. ఇక వార్తల వివరాలు. పోలింగ్ విధులు పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన ఆయన పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్టార్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఎన్నికల నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 36 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు సహాయ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. 27న జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ డి వేణు, రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య, సురేష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, జిల్లా రవాణా అధికారి రంగారావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద స్టేడియం గ్రౌండ్లో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్స్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్తో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 71 పోలింగ్ స్టేషన్లు ఉండగా వీటిలో 51 పోలింగ్ స్టేషన్లు గ్రాడ్యుయేట్స్, మిగతా 20 సెంటర్లు టీచర్లకు సంబంధించినవని చెప్పారు. రేపు ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. ఈ కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అండ్ టీచర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకుంటూ ఉన్నాం. సో జగిత్యాల జిల్లాలో మొత్తం 71 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 51 పోలింగ్ స్టేషన్లు గ్రాడ్యుయేట్స్ కోసము అండ్ 20 పోలింగ్ స్టేషన్ టీచర్స్ కోసం ఉన్నాయి. అందులో 18 కామన్ పోలింగ్ స్టేషన్స్ ఉండడం జరిగింది. సో గ్రాడ్యుయేట్ సెలెక్టర్స్ మనకి 35,280 మంది ఉన్నారు. టీచర్స్ 1,769 మంది ఉన్నారు. సో అందరికీ కూడా రేపు మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 దాకా ఓటింగ్ మనకి మొత్తం 51 లొకేషన్ పోలింగ్ స్టేషన్స్లో మనం జరుగుతూ ఉన్నాం. సో దానికి సంబంధించి మనం 12 సెక్టార్స్ అండ్ రూట్స్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి రూట్కి కూడా 4-5 పోలింగ్ స్టేషన్లు అన్నీ ఉంటున్నాయి. సో ఇప్పుడు మనం 12 సెక్టార్లు కూడా కౌంటర్స్ పెట్టి మనకి బ్యాలెట్ బాక్స్లు అయితే కానీ లేకపోతే మెటీరియల్ అయితే కానీ అవన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ ఈ పోలింగ్ స్టేషన్ అన్నీ కూడా మనకి ఏదైతే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీసా లేకపోతే ఈ కూలర్సా ఏంటి అవన్నీ కూడా మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో పోలింగ్ స్టాఫ్కి ఇబ్బంది ఏమి లేకుండా, అలాగే పోలింగ్ కోసం ఓట్లు వేయడానికి వచ్చే ఓటర్స్ కూడా ఇబ్బంది ఏమీ లేకుండా కూడా మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో మీ మీడియా ద్వారా గ్రాడ్యుయేట్స్కి, టీచర్స్కి, ఓటర్స్ అందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఉదయం 8 నుంచి 4 గంటలలోపు మీ దగ్గర ఉన్న పోలింగ్ స్టేషన్లో మీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్తో పాటు 14 రకాల ఐడి కార్డ్స్ ఉంటాయి. ఆ ఐడి కార్డ్స్ ఆధార్ కార్డ్ అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదంటే మనకి పట్టాదార్ పాస్బుక్ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి మీరు ఓట్ ఇవ్వాల్సిందిగా మేము మనం చేసుకుంటాము. As the collectors are told, there are 23 locations. మనకి దీంట్లో
71 పోలింగ్ స్టేషన్స్ ఆర్ దేర్. అక్కడ మనం మొత్తం పోలీస్ బందోబస్తు కూడా ఇచ్చాము. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా మనం బందోబస్తు ఇచ్చాము. ఇక్కడి నుంచి ఇప్పుడు పోలింగ్ మెటీరియల్ విల్ గో టు ది పోలింగ్ స్టేషన్. అక్కడ రేపు పోలింగ్ ప్రాసెస్ అన్నీ జరుగుతాయి. మనకి ఎనీ ఇష్యూస్ జరగకుండా మనం చూడాలి. దీనికోసం స్పెషల్ స్పెషల్ పార్టీస్ అండ్ పెట్రోలింగ్ పార్టీస్ కూడా ఉంటాయి విత్ ఇన్ ది లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీస్, సిఐస్ అండ్ ఎస్ఐస్. సో ఆ తర్వాత పోలింగ్ స్టేషన్ నుంచి రిసెప్షన్ సెంటర్ కరీంనగర్లో ఉంది, అక్కడ కూడా ఈ అన్ని పోలింగ్ మెటీరియల్ వెళ్తాయి. సో దాని గురించి ప్రొటెక్షన్ కోసం ఎస్కాట్ కూడా ఇస్తున్నాము. సో అన్ని పోలీస్ తరఫు నుంచి మనం అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అండ్ సెక్యూరిటీ పోలింగ్ ప్రాసెస్కి, పోలింగ్ మెటీరియల్కి ఇస్తున్నాము. అండ్ వీల్ ఎన్షూర్ దట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ ఫేర్ అండ్ ఫ్రీ మేనర్. శాసన మండలి ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు భూపాల్పల్లి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో జరుగుతున్న పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపు పోలింగ్ ముగిసిన తదుపరి ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటామన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జెండాను ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ రవి, సిబ్బంది పాల్గొన్నారు. శివనామస్మరణతో వేములవాడ రాజన్న ఆలయం మారుమ్రోగింది. మహాశివరాత్రి జాతర పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి భక్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేరువేరుగా రాజన్నను దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెల్లవారుజాము నుండే భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడెమొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. రద్దీ దృష్ట్యా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసి కేవలం లఘు దర్శనాన్ని అమలు చేశారు. క్యూలైన్లలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. నిన్నటి నుండి గుడి చెరువులో భక్తులకు నిరంతరాయంగా అల్పాహారాన్ని అందిస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించనున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి రోజున ఆలయంలోకి వెళ్లే క్యూలు ముందు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతర సమన్వయ కమిటీ సమావేశంలో ఆర్భాటంగా ప్రకటించిన సమయాలు ఒక్కటి కూడా అమల్లోకి రాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు, భక్తులకు, పట్టణ ప్రజలకు, అధికారులకు కేటాయించిన సమయాన్ని సరైన విధంగా రూపొందించలేదని పలువురు ఆరోపించారు. వేములవాడ రాజన్న ఆలయంలో అధికారులు, పోలీసుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లుగా కనబడింది. గంటల తరబడి స్వామివారి గర్భగుడి దర్శనం నిలిపివేయడంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల ఓపిక నశించి గేట్లు దూకారు. దీంతో అధికారులు, భక్తుల మధ్య వాగ్వివాదం నెలకొంది.
మరోవైపు కోడెమొక్కులు చెల్లించుకునే భక్తులకు తిప్పలు తప్పడం లేదు. రాత్రి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కోడెల కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఒకరు కోడెను కట్టకముందే మరొకరు తాడును లాక్కోవడంతో పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి షిఫ్టులో 60 కోడెలు తిప్పినప్పటికీ భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి 8 మంది మంత్రులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం తాము ఎంతగానో కృషి చేశామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆది దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. 76 కోట్ల నిధులతో ఆలయాన్ని విస్తరిస్తున్నామని, జాతర తర్వాత పనులను ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి పర్వదినాన ప్రభుత్వం పక్షాన నేను మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి ఇక్కడికి సతీ సమేతంగా దేవాలయంలో శివుడికి దేవాలయ అధికారులకు పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే శివుడిని కోరుతా ఉన్నాం, ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలకు దైవ సంభూత కావాలి, ఆశీర్వచనం కావాలి, కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో సమృద్ధిమైన వర్షాలు పాడి పంటలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి మాటని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. శివరాత్రికి సంబంధించి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ డెవలప్మెంట్ అథారిటీ ఉన్న దృష్ట్యా శాశ్వత పాలకవర్గం ఏకపోయినప్పటికీ ఆది శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని మరి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. పాలకవర్గం ఆధ్వర్యంలో, అధికారుల ఆధ్వర్యంలో, జిల్లా అధికారులందరూ కూడా కలిసి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మహాశివరాత్రి పర్వదినాలు ఈ రోజు నుంచి ఘనంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పినటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఎస్పీ గారు, అన్ని కార్యాలయాలకు సంబంధించిన అధికారులు, వేములవాడ రాజన్న ఆలయ ఈవోతో పాటు సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో ఏర్పాట్లను పూర్తిగా గాంపి చేసి ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఈ పండుగకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని ఈరోజు అనేక మార్లు వారు దేవాలయం రావడం జరిగింది. ఓ భక్తుడిగా, ఓ ఎంపీగా, ఓ మంత్రిగా. కానీ ఈరోజు విశిష్టత ఉంది, ప్రత్యేకత ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారు ప్రతినిధిగా ఈరోజు హాజరై పట్టు వస్త్రాల్ని స్వామివారికి, అమ్మవారికి సమర్పిస్తూ వేములవాడ రాజన్న ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్నను ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కొంగు బంగారమైన రాజరాజేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, గతంలో టెంపుల్ డెవలప్మెంట్ కోసం 250 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. చేనేత కార్మికుల కోసం అప్పటి మంత్రి కేటీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం లేదని వాపోయారు. దీంతో సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సిరిసిల్ల చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వేధింపులు ఎక్కువయ్యాయని, కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు టీ స్టాల్ను తొలగించడం దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఇంత భేదభావం పనికిరాదని, తక్షణమే ఇలాంటి కక్షపూరిత చర్యలు మానుకోవాలని హితవు పలికారు. వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. అది కూడా శివరాత్రి రోజు పొద్దున్నే అయ్యవారి దర్శనం, అట్లనే అమ్మవారి దర్శనం, లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది. మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడెమొక్కల రాజన్న, మన తెలంగాణ ప్రజలకు కోరుకున్నది ఇచ్చేటటువంటి కొంగు బంగారం లాంటివాడు మన రాజన్న. రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు బద్నాం చేసిన విషయం మీకు తెలిసిందే. వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని, దేవుళ్లను కూడా బద్నాం చేసిన పరిస్థితి ఉండే ఒకప్పుడు. కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేర్లు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉండెను, అట్లానే 30 ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని, అట్లానే బద్దిపోచమ్మ కూడా నిత్యం అనునిత్యం బోనం ఎక్కుతుంది వేములవాడలో. అటువంటి బద్దిపోచమ్మ డెవలప్మెంట్ కోసం కూడా 10 ఎకరాలు సపరేట్ గా కొని, ఎందుకంటే వేములవాడ దక్షిణ కాశీ అంటే ఎట్లుంటుందో ఉంటది, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలకగా వేద పండితులు ఆశీర్వదించి ప్రసాదం అందజేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ వేములవాడ క్షేత్రం చాలా శక్తివంతమైనదని, శివుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ప్రధాని మోడీ వేములవాడలో పర్యటించడం పట్ల దేశం మొత్తం చర్చ జరుగుతోందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే సమీపంలోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు మహాశివుడికి అర్చనలు, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ముందుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. భక్తులతో ముచ్చటించి అక్కడే ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో హెల్త్ చెకప్ చేయించుకున్నారు. పొట్లపల్లి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి హుస్నాబాద్ ప్రాంతానికే కాదు, ఈ ఏరియా అంతటికి కూడా భక్తులకు కొంగు బంగారం. ఇక్కడ అందరూ కూడా ప్రతి సోమవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ ప్రతిరోజు సందర్శిస్తారు. అందులో ఈరోజు మహాశివరాత్రి ఉదయం నుంచే అనేక అభిషేకాలు, అర్చనలతోటి భక్తులంతా చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు. అధికారులు ముందే సమీక్షలు ఏర్పాటు చేసుకొని కొంత ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ దేవాలయ అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తాం. పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామి నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రికి వస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మంత్రిగా ఆ యొక్క దేవుణ్ణి సేవ చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈసారి ఆరేపల్లి నుంచి పందిళ్ళ దాకా వయా పుట్లపల్లి డబుల్ లైన్ రోడ్డు కూడా భక్తుల సౌకర్యాలతో నిర్మించినాం. రాబోయే కాలంలో పార్కింగ్ స్పేస్ ఇవ్వచ్చు. పెద్దపల్లి జిల్లా జనగామ శ్రీ త్రిలింగేశ్వర రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమశివుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. చదువుకున్న వాళ్ళు, ఫోన్లు ఉపయోగించే వాళ్ళు, మీడియా ఉన్న వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క గుడి యొక్క పవిత్రతను చాటండి. భక్తుల కష్ట నష్టాలు ఆ త్రిలింగేశ్వర లాయన్ని చెప్పుకొని ఆరోగ్యంగా ఆ కుటుంబ సుఖ సంతోషంతో ఉండే విధంగా, వారి కోరికలు నెరవేరే విధంగా చేసి ఆ దేవుని ఆశీస్సులు పొందాలని మీ అందరూ కోరుతూ యావత్ తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, ముఖ్యంగా రామగుండం నా కుటుంబ సభ్యులందరికీ కూడా
అటు కార్మిక క్షేత్రం, అటు రైతు క్షేత్రం, యువ మిత్రులు, మహిళా శక్తి అందరికి కూడా పేరు పేరున శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సాయంత్రం బ్రహ్మాండమైనటువంటి శివంతో ఊరేగింపు రథయాత్ర ఉంటుంది. వేలాది మంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి, రేకొండ, లంబాడిపల్లె, రామంచ గ్రామాల్లోని ఆలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. చిగురుమామిడిలోని పార్వతీ పరమేశ్వర ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దర్శించుకున్నారు. వారి వెంట హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, నాయకులు రవీందర్, ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, సీతారాంపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, పోటు మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శైవ క్షేత్రంలో పార్వతీ చంద్రశేఖర స్వామి ఆశీర్వచనం తీసుకొని మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు పంచామృతాలతో పూజ చేయడం జరిగింది. తప్పకుండా భగవంతుని ఆశీర్వచనంతో అందరూ సర్వేజన సుఖనభవ. నేను శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆశీర్వచనం అందించిన అయ్యగారికి, ఇందులో పాల్గొన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా జనగామ శ్రీ త్రిలింగేశ్వర రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీని సన్మానించారు. పరమశివుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు ఎంపీ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాలువశ్రీరాంపూర్ మండలంలోని ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలను సుందరంగా అలంకరించారు. మండల కేంద్రంలోని భవానీ సహిత సిద్ధేశ్వర ఆలయం, శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రం, జగత్తు మహామునీశ్వర ఆలయం, శ్రీ మార్కండేయ ఆలయంలో ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు నిర్వహించారు. లింగోద్భవ కాలంలో శివునికి రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మన కాళేశ్వరంపూర్లోని హరిహర క్షేత్రంలో గల శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయం లోపల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుండి కూడా అభిషేక కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నవి. 51 రకాలైనటువంటి వివిధ రకాల వస్తువులతోని, పళ్ళ రసాలతోటి మరియు పంచామృతాలతోటి మనకు ఆ పరమేశ్వరుని యొక్క అభిషేక కార్యక్రమాలు ఇప్పుడు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణానికి తగిన ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజున ఘనంగా స్వామివారి జాతర నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పుట్కపు రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్, కమిటీ సభ్యులు ఇప్ప మహేష్, నంద్యాడపు లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూలలో బారులు తీరిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం కన్నుల పండువగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ పాలకవర్గంతో పాటు అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ప్రముఖ శివాలయాన్ని భక్తులతో కిటకిటలాడాయి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధం దేవాలయమైన రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు విశేష పూజలు చేశారు. వేకువజాము నుండే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ అర్లూరి లక్ష్మణ్ కుమార్ కోటేశ్వర స్వామిని దర్శించుకుని గోదావరి స్నానం చేసి ఇక్కడికి అందరూ తరించుకుంటూ ఉంటారు. మేము కూడా ఎవ్రీ ఇయర్ వస్తాము. లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాము. మాకు ఇక్కడ దగ్గర ఉండడం చేయవల్లి ఇక్కడ కోటిలింగాల అనేది చాలా స్పెషల్. శాతవాహనులు పరిపాలించింది కాబట్టి ఇది స్పెషల్గా అందరూ రావడం జరుగుతుంది. మేము కూడా ప్రతి సంవత్సరం వస్తాము. ఉపవాసం చేయడము, జాగరణ, దర్శనము అనేవి ఈ శివరాత్రి సందర్భంగా చేసుకుంటారు. మహాశివుడి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి సమమూర్తి ఆలయం, నందిమేడారంలోని అమరేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. అటు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు రంగదామునిపల్లిలోని కాలభైరవ ఆలయంలో శివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క కోటేశ్వర స్వామి వారిని ఎవరైతే దర్శించుకుంటారో కోటి దివ్యక్షేత్రాలను, శివాలయాలను దర్శించుకున్నటువంటి యొక్క మానవ జన్మలో ఒకరికి మోక్షము కలుగుతుందని చెప్పారట. సంఖ్యలో ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని దర్శించుకొని సమీప పక్కన ఉన్నటువంటి యొక్క గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రీతికరమైనటువంటి యొక్క అభిషేకములు సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది పుష్కర తర్వాత మాఘమాసంలో ఈ మహాశివరాత్రి వచ్చింది కాబట్టి మరి ఈరోజు కోటిలింగాల కోటేశ్వర స్వామివారిని నలుమూల నుండి అధిక భక్తులు మరి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేళల్లో రథోత్సవం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్యాచారి తగిన ఏర్పాట్లు చేశారు. ఓదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క దివ్య ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంతంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఏకాదశి రోజు కళ్యాణోత్సవము, నిన్నటి రోజు గ్రామోత్సవము మరియు ఈరోజు మహాశివరాత్రి. అందరికి కూడా ఆ మహాశివుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ మహాశివరాత్రిలో ఎవరైతే శివుని పూజిస్తారో బ్రహ్మ విష్ణువు పూజించినటువంటి ఫలితాన్ని మనం పొందుతాము. కావున భక్తులందరూ కూడా ఈరోజు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని అభిషేకం చేస్తున్నారు. అందరూ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మరియు సాయంత్రము ప్రదోషకాల పూజ ఉంటుంది, మరియు లింగోద్భవ కాల పూజ ఉంటుంది. ఇత్యాది కార్యక్రమంలో పాల్గొని అందరూ తరించగలరు. మరియు సాయంత్రం 8 గంటలకు రథోత్సవం ఉంటుంది. ఈ రథోత్సవంలో పాల్గొని అందరూ కూడా శ్రీ స్వామి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని పురాతన శివకేశవ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయంలో శివరాత్రి రోజున శివ కళ్యాణంతో మొదలైన బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ వరకు కొనసాగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా నిత్యం విశేష పూజలు, మార్చి 2న బండ్ల ఉత్సవం, 4న జాతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. వివేకానంద్ యూత్ క్లబ్ ఆలయ అర్చక కమిటీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో శివాలయ దశాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. ఈ నెల 25న సప్తశతి చండి మహాయాగంతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కురుముల దామోదర్ తన ఫౌండేషన్ ద్వారా ఆలయ నిర్మాణం చేపట్టి దశాబ్ద వేడుకల నిర్వహణకు విరాళంగా అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు. పడే విధంగా ఉంటేనే ఆ యొక్క
ఆ తారకాసురుడు మరణిస్తాడనే ఉద్దేశ కొద్దీ ఇక్కడ ఆ యొక్క సప్త ఋషులు మరియు అష్టదిక్పాలకులు బ్రహ్మదేవుడు సకల దేవతలందరూ కలిసి శివునికి వివాహం చేయాలనేటువంటి సంకల్పంతో కూడుకొని ఆ విధంగా ఆ యొక్క పార్వతీ అనేటువంటి ఆ యొక్క హిమవంతునికి మేనకాదేవి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా కళ్యాణం చేయడానికి నిశ్చయించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా కొత్తూరు గ్రామంలో శివాలయంలో ఇక్కడ కళ్యాణం చేస్తున్నాము. ఈ కళ్యాణము ధర్మారం మండలంలోనే అంతా కూడా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అభిషేకాలు భవాని రామలింగేశ్వర స్వామికి, మడ్ల రామలింగేశ్వర స్వామికి ఉదయం 4 గంటల నుండి రుద్రాభిషేకములు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రుద్రాభిషేకములు మధ్యాహ్నం 3 వరకు కూడా రుద్రాభిషేకములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ ఆలయంలో. మళ్ళీ అక్కడ బయట కూడా సామూహిక అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి. 8 గంటల నుండి 3 గంటల వరకు. ఉదయం రాత్రి 8 గంటలకు శివ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం కూడా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ మా రామలింగేశ్వర స్వామికి. దేవస్థానము పెద్దపల్లిలోని శివాలయం అనేది అతి పురాతనమైనది, చాలా ప్రాచుర్యం కలిగినటువంటి శివాలయం. ఇట్టి శివాలయానికి శివరాత్రి సందర్భంగా ఎన్నో వసతులు అని మా శివాలయం కమిటీ తరఫున భక్తులందరికీ ఎలాంటి కష్టాలు కలగకుండా మేము అవైలబుల్ చేసినాము. అందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ధర్మపురిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం, అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయాలతో పాటు నేరెళ్ల సాంబశివ ఆలయాలను భక్తులు స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నేరెళ్ల సాంబశివాలయంలో శివ కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. లింగ రూపంలో ఎందుకు ఉద్భవించారంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు ఒకానొక సమయంలో ఎవరెక్కువ నేనెక్కువ అంటే నేనెక్కువ అని వాళ్ళిద్దరు వాదించుకున్న సమయంలో అప్పుడు వాళ్ళిద్దరు పోయి శివుని దగ్గరికి పోతారు. అయోధ్యలో నేనెక్కువ అంటే విష్ణుమూర్తి నేనెక్కువ అని అన్న సందర్భంలో అప్పుడు శివుడు లింగ రూపంలో ఉద్భవించి ఎవరైతే నాది ఆ లింగంలో ఉద్భవించిన తర్వాత ఆది అంతం ఎవరైతే మీరు కనుక్కుంటారో దగ్గరికి పోతారో అప్పుడు మీరు వారే ఎక్కువ అని శివుడు చెప్తారు. అప్పుడు వారు ఎవరు కూడా ఆది కానీ అంతాన్ని కానీ వాళ్ళు చూడలేకపోతారు. ఆ సమయంలోనే అగ్నిలింగ రూపంలో శివుడు ఉద్భవించాడు. అందుకోసం ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పాత బజారు శివాలయంలో ఉదయం నుంచి భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా శివపార్వతులు ఒడిబియ్యం పోసుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, ఆనందం, గుణపతి, మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత, అన్నయ్యగౌడ్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు, అర్చనలు చేశారు. స్వామివారి దర్శనానికి వేకువజాము నుండి భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. స్థానిక అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం 4 గంటల నుంచి మన స్వామివారికి లఘుజ్ఞానపూర్వక రుద్రాభిషేకములు, అర్చనలు జరుగుతున్నవి. ఈ యొక్క కార్యక్రమం మధ్యాహ్నం వరకు అభిషేకాలు 1 గంట 2 వరకు జరుగుతున్నాయి. మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు, 5 నుంచి 9 వరకు మహాలింగార్చన భక్తులు చేయించబడను. దాని తదనంతరము లింగోద్భవ కాలం 9 గంటల నుంచి లింగోద్భవ కాలం వరకు భక్తులచే మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు కూడా. పెద్దపల్లి రూరల్ మండలం రాగినేడు శ్రీ స్వయంభు నాగలింగేశ్వర ఆలయంలో శివ కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతిష్ఠ తర్వాత ఇది 2వ శివరాత్రి పండుగ జరుపుకుంటున్నాం. చాలా అత్యంత వైభవంగా
జరుపుకుంటున్నాం. రాగనేడు గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా మరి చాలా కష్టపడి 2 రోజుల కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. రాగనేడు గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చుట్టుపక్కల దాదాపు ఒక 30 గ్రామాల నుంచి కూడా ప్రజలు కూడా రావడం, భక్తులందరూ రావడం చాలా సంతోషం. భక్తులందరికీ కూడా రాగనేడు గ్రామస్తులు మరి చైర్మన్ పోతురాల భూమయ్య గారితో పాటు గ్రామస్తులందరూ కూడా మరి అందరూ సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి పూజారి గారు కూడా మంచిగా కష్టపడి ఒక శాస్త్ర ప్రకారంగా పూజలు నిర్వహించడం వారికి కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళొక్కసారి రాగనేడు గ్రామస్తులతో పాటు ప్రజలందరూ కూడా నాగలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషం ఉండాలని కోరుతూ అప్పుల పాలై తండ్రి డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో తన ఇంట్లోనే భార్య మరో 4గురితో కలిసి భారీ దొంగతనానికి స్కెచ్ వేశాడు ఓ కొడుకు. పథకం ప్రకారమే ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. దీంతో దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకుని నేరస్తులను కటకటాల వెనక్కి పంపారు పోలీసులు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోని ప్రతాపవాడలో గత ఆదివారం అర్ధరాత్రి రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. 70 తులాల బంగారంతో పాటు 5 లక్షల నగదు అపహరణకు గురి అయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ డాగ్ స్క్వాడ్ ఆధారంగా విచారణ చేపట్టారు. రాఘవరెడ్డి కొడుకు నాగరాజుపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. బాధితుడు రాఘవరెడ్డి కొడుకు నాగరాజుకు 80 లక్షల వరకు అప్పులు కాగా తండ్రిని డబ్బులు అడగ్గా ఇవ్వలేదని తెలిపారు. దీంతో తన చెల్లెకు సంబంధించిన బంగారం, నగదు ఉన్నాయని తెలుసుకున్న నాగరాజు ఒక మిత్రుడి సహాయంతో చోరీ కోసం 3గురితో సుపారీ డీల్ మాట్లాడినట్టు చెప్పారు. ఈ మేరకు వాళ్లను ఇంటికి తీసుకువెళ్లిన నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడ్డట్టు వివరించారు. ఈ కేసులో బాధితుడు రాఘవరెడ్డి కొడుకు, కోడలతో పాటు మరో 3గురిని అరెస్టు చేసి చోరీకి గురైన సొమ్మును రికవరీ చేసినట్టు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని కూడా త్వరలో పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. సో దీంట్లో తేలింది ఏంటంటే రాఘవరెడ్డి గారి కుమారుడైనటువంటి నాగరాజు ఆయన ఒక హోటల్ నడుపుతూ ఉన్నారు. సో అతనికి ఆయన భార్య శాలిని, ఆమె వీళ్ళంతా కలిసి కొన్ని వ్యాపారాలు చేసి వివిధ వాటి లోపల లాస్ అయి సుమారు 1,80,00,000 రూపాయల అప్పులైనాయని చెప్పి, సో దాని విషయం లోపల అప్పులు తీర్చడానికి ఎట్టి పరిస్థితులలో ఇది చేయాలని చెప్పి వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఉన్నది ఈ విషయం తెలుసు వాళ్ళకు, తర్వాత క్యాష్ ఉన్న విషయం తెలుసు. సో దాని విషయం లోపల ఒక పథకం ప్రకారం వీళ్ళ ఆఫీస్లో వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు ఒకతను, ఏది అమీర్ అని చెప్పి, ఏ3 అమీర్ అని చెప్పి వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు. ఆయన సలహా తీసుకుంటాడు అనమాట. సో దాని మీద అతను సమీర్ అని చెప్పి మల్కాపూర్, ఇతను చాలా పెద్ద నటోరియస్ దొంగ. ఈయన మీద 13 దొంగతనాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే మొహమ్మద్ మున్నా అని చెప్పి అతను కరీంనగర్లో ఉంటాడు. సో అదేవిధంగా ఇంకొకడు కృష్ణ అని చెప్పి ఇతను కందువాన్పల్లి, హుస్నాబాద్, ఇతను కూడా వీళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమై ఇది గత చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్లానింగ్ జరుగుతున్నది. ఇది ఒక 2-3 టైమ్స్ వీళ్ళు చేసిండ్రు. మహాశివరాత్రి సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన శ్రీనివాస్ అనే భక్తుడు గుండెపోటుకు గురయ్యాడు. అక్కడే విధుల్లో ఉన్న పొత్కపల్లి ఎస్ఐ రమేష్ అతడికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం ఎస్ఐ వాహనంలో చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. శ్రీనివాస్ ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. భక్తుడికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐని పెద్దపల్లి ఏసీపీ కృష్ణతో పాటు పలువురు అభినందించారు.
మహాశివరాత్రి సందర్భంగా జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండు పిన్నుపై అద్భుతం సృష్టించారు. శివయ్య నందీశ్వరుడి విగ్రహాలను రూపొందించారు. ఈ విగ్రహాలను తయారు చేసేందుకు 12 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు. కాగా దయాకర్ గతంలో గుండు పిన్నుపై జాతీయ జెండా, విఘ్నేశ్వరుడు ఇంకా మరెన్నో కళాఖండాలు సృష్టించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శివుని యొక్క రూపాన్ని వివిధ పద్ధతుల్లో డిఫరెంట్లో ఉండాలంటూ ఆ విధంగా నేను చేస్తుంటాను. అయితే ఈ సంవత్సరం నేను గుండు పిన్నుపై శివయ్య, అలాగే శివయ్య ప్రక్కన నందీశ్వరుడు, ఈ రెండింటిని కలిపి ఈ గుండు పిన్నుపై తయారు చేశాను. అయితే పోయిన సంవత్సరం నేను బియ్యం గింజలో శివయ్యను తయారు చేశాను. ఈ సంవత్సరం ఇది చేశాను. నిజంగా ఈ సంవత్సరం మన కుంభమేళ తర్వాత ఈ శివరాత్రి రావడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ వచ్చి కుంభమేళకు వచ్చారు. ఆ తర్వాతనే మనకు శివరాత్రి అనేది వచ్చింది. నిజంగా ఈ సందర్భంగా ఇలాంటి సూక్ష్మ విగ్రహాన్ని గుండు పిన్నుపై నందీశ్వరుని, శివయ్యను ఇద్దరిని చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అధికారులే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నిబంధనల ప్రకారం ఎక్కడైనా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కానీ వాల్ రైటింగ్ వాటిని తొలగించాల్సి ఉంటుంది. కానీ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో హోల్డింగ్లు, ఫ్లెక్సీలను అలాగే ఉంచడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫ్లెక్సీలు తొలగించాలని పలువురు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సీతారాంపూర్లో ఒకే రోజు 5 వ్యక్తులపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉందని వాటి బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. 5:30కు మేము బట్టలు ఇస్తా దండకి నాటి పోయినా అంతా వచ్చింది అనుకున్నారు. ఏం అనలేదు, ఏం లేదు, అడిగానే వచ్చింది. ఎంతమంది కలిసింది? 5 కలిసింది. వీడికి వచ్చారా మరి ఇంజక్షన్ వేసుకోవడానికి? వచ్చి వేసారు. అయితే ఇక నేను సుతం వచ్చిన వచ్చేసరికి ఇక 5:30 అయిపోయింది కదా. ఇవాళ వేసుకోవడానికి వచ్చినా మళ్ళీ రాంటే వేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో ఫేర్వెల్ డే వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ రాజిరెడ్డి హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. సినిమా పాటలకు స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఒత్తిళ్లకు లోను కాకుండా పరీక్షలు బాగా రాయాలని కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు సూచించారు. ఈ సందర్భంగా డ్యాన్స్ పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకటరెడ్డి, ఎర్రం గంగనరసయ్య, పడాల సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి జాతర ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులు క్యూ లైన్, గుండం, ఆలయాల పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. క్యూ లైన్లలో శానిటేషన్ వెంటనే చేయాలని సూచించారు. భక్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివస్వాముల క్యూ లైన్ను పరిశీలించి స్వాములతో కాసేపు ముచ్చటించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా మహాశివరాత్రి వేడుకలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పోలింగ్ విధులు పకడ్బందీగా నిర్వహించాలి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన ఎన్నికల అధికారులు. హుజురాబాద్ చోరీ కేసులో నిందితుల అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ శ్రీనివాస్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.